నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ముఖ్యంగా ఆర్జీవీకి కూడా గత 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఆయన అరెస్టును తప్పించాలి అంటూ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఆయనకి చొక్కెదురైనట్టు తెలుస్తోంది. ఇదేదో పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి హైకోర్టు ఆయనకు చెప్పినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ రేపో మరి ఆర్జీవీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆరుస్మల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తిరిగి చివరికి ఆర్జీవీ దగ్గరకు వచ్చింది. సో ఆర్జీవీకి కూడా నోటీసులు ఇవ్వడం మనం చూసాము. ఆయన కూడా ఏదో పెళ్లి పత్రిక తీసుకుంటున్నట్టు మొన్న నోటీసులను అందుకున్నారు. మరి ఎంత పాజిటివ్గా ఆయన రిసీవ్ చేసుకున్నారు నోటీసులను అనుకుంటున్న టైంలో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారంటున్నారు. సో ఆ క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. సో మీరు పోలీసులకి సహకరించండి అనే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మరి పోలీసులు ఏంటి సార్, ఆయన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందంటారు? అంటే ఎంక్వైరీకి కూడా నేను రాను అని చెప్పి ఆయన అది కూడా వేశారంట పిటిషను. సో ఎంక్వైరీనే చేస్తారంటారా, లేదంటే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు రామ్ గోపాలవరం లాంటి వాళ్ళు పైత్యం ప్రకోపించి మానసిక స్థితి సమతుల్యత దెబ్బతిని వాళ్ళు అందరికంటే అధికంలో అనుకుంటాడు. అతను స్థాయి ఏ రకంగా తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడంటే, నేను ఇంతే, నాకు ఎవరు లెక్కలేదు, నేను ఇలాగే ఉంటాను, అంతా నా ఇష్టం, ఈ రకమైన మాటలు మాట్లాడతాడు. అంటే సమాజంలో బతికే ఒక మనిషి, మానవుడు సంఘజీవి, సమాజంతో పాటు అతను వ్యవహరించాలి. సమాజంలో ఇతరులకి కష్టం కలగనంత వరకు, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు నీ అభిప్రాయాలు సమాజానికి భిన్నంగా ఉన్న ఆక్షేపణీయం కాదు. మీరు కానీ నేను కానీ బట్టలిప్పి రోడ్డు మీద తిరుగుతానంటే ఒప్పుకుంటుంది సమాజం. మన ఇష్టమే కదా, మన శరీరం మన ఇష్టం కదా, ఒప్పుకోదు కదా. అలాగే తను మన అభిప్రాయాలు భావాలు కొన్ని సమాజం ఆలోచించే విధానికి భిన్నంగా ఉన్నా కానీ కొంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అది శృతి మించితే తీవ్రవాదము, లేకపోతే అతివాదము, ఇలాగ దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. వాళ్ళు సమాజం ప్రత్యేకంగా చూస్తుంది, అంతవరకే. కానీ ఇతను అలాగ కాదు. అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారం, సభ్య సమాజం తలవంచుకునే రీతిలో ఇతని తీరుతెనులు, సినిమాల పట్ల కానీ ఆర్టిస్టుల పట్ల కానీ అతను వ్యవహరించే తీరు ఒక రకం. దాన్ని దాటి రాజకీయంగా ఒక సెలబ్రిటీలు, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి, చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్, సౌత్ ఇండియాలోనే ఆయన ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. ఇప్పుడు ఈసారితో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మనిషి. ఆయన ఫోటో మార్పింగ్ చేసి, వాళ్ళ అబ్బాయి ఫోటో మార్పింగ్ చేసి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్పింగ్ చేసి, వాళ్ళ మీద ట్వీట్లు పెట్టి జుగుప్సాకరంగా మాట్లాడి వాళ్ళకి వ్యతిరేకంగా సినిమాలు తీసి, అందులో వాళ్ళని గేలి చేసి, ఎగతాళి చేసి, విక్కిరించి, వాళ్ళు పోలిన నటులతో పాటు సినిమాలు తీసి నాకు తిరుగులేదు అనుకోవడం, అప్పుడున్న ప్రభుత్వాల అండతో ఇతను రెచ్చిపోవడం అనేటువంటిది ఏ రకంగా సమర్థనీయమండి? అతను దొరికితే ముఖం పగలగొట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు. అంత కసి రేపించాడు, వాళ్ళల్లో ఇరిటేట్ చేశాడు. నువ్వు విమర్శించు, నీకు హక్కు ఉంది, సద్విమర్శ చేయి, లేకపోతే కొంచెం తీవ్రంగా విమర్శ చేయి. అంతేగాని వ్యక్తిత్వ హనాల, బాడీ షేమింగ్లు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషను, ఇలాంటి పని చేస్తా లక్ష్మీపార్వతం చాలా మహాపతివ్రత అన్నట్టు చూపించాడు. ఆవిడ కథ తెలియంది ఎవరికి? ఆవిడ పేరు తలుచుకుంటేనే నేను తులసి నీళ్ళు తాగుతాను. నేను తులసాకు వేసుకుని రాగి చెంబులో నీళ్ళు వేసుకుని తులసాకు వేసి, ఇప్పుడు పేరు తలుచుకున్నా రాత్రికి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకుని అందులో 5-6 తులసాకులు వేసుకుని పొద్దున్నే నోరు కడుక్కుంటాను నేను, ఆ పేరు తలిపితే. అంత వరస్ట్ పర్సనాలిటీ. వాళ్ళ గురించి నువ్వు చాలా పెద్దవ్రత, ఎన్టీ రామారావు గారికి ఏదో సేవ చేసింది అన్నట్టు చెప్పావు. కమ్మరాజ్యంలో కడప బిడ్డల నీ బాబు కోడనేసి తొక్కివాళ్ళు లేక కులాల మధ్య పెడతావు నువ్వు. అప్పుడు నీకు అండ ఉంది, నీలాంటి దొంగల బ్యాచ్ ఉంది కదా అక్కడ అని చెప్పేసి నీ ఇష్టమైనట్టు. అంటే ఒక కులాన్ని నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు? బెజవాడ కమ్మరాజ్యమా? వాళ్ళ సొంత వాళ్ళు పెంచారు దాన్ని. అంటే నువ్వు ఆ 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలనే కదా. ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఎవరు బిడ్డలప్పుడు ఇప్పుడు నువ్వు ఆ దమ్ముందా? అంటే వాళ్ళు ఏమంటలేదు కదా, పెద్ద మనుషులు కాబట్టి తలంచుకుని వెళ్ళిపోతారు కాబట్టి
వాళ్ళ మీద నీ బతుకే అన్నపూర్ణ స్టూడియోస్, నువ్వు కమ్మాళ్ళ మీద ఎడుతావు. పైగా మళ్ళీ కమ్మాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటాం ఇంకో ప్రైవేట్ సంభాషణలో. బయటకేమో వీళ్ళ బూట్లు నాకుతావు, వాళ్ళకి వీళ్ళందరినీ కించపరుస్తావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఎవరిని విడిచిపెట్టలేదు. శ్రీరెడ్డిని ప్రేరేపించాడు, కత్తి మహేష్ని ప్రేరేపించాడు, వాళ్ళందరినీ శ్రీరెడ్డి డైరెక్ట్గా చెప్పింది నన్ను అతను మాట్లాడమన్నాడని. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించావు, నువ్వు స్వయంగా ట్వీట్లు వేసి వాళ్ళని ఇరిటేట్ చేసావు. ఇప్పుడు నీ మార్క్ నీ మీద కేసు పెట్టారు, మరి నేను అలాగే ఉంటాను అని కోర్టులో చెప్పాలాగా. నువ్వు దమ్మున్నాడు కదా, టీవీలో కూర్చొని ఇష్టమైన ఇంటర్వ్యూలు ఇవ్వటం కాదు. నీ దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే, నువ్వు అంత పోటుగాడు అయితే నువ్వు వచ్చి కోర్టులో చెప్పు, నేను అంతేనండి అలాగుంటాను, నేను ఎంత నా ఇష్టం అని చెప్పు, చూద్దాం. నీకు అంత పిరికోడు పెట్టి నువ్వు రాడ్ బెండింగ్ చేస్తారని డౌట్ వచ్చిందా నీకుని? చేస్తారు, ఎందుకు వదులుతారు? పేచి చూశారు నీ వికార పోకడలు చేష్టలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కళ్ళు జుగుప్సాకరమే నీ వ్యవహారం అంతా చూశారు. చూసిన తర్వాత నీకున్న స్థాయి, నువ్వు అప్పుడు నిజంగానే మంచి డైరెక్టర్, నువ్వు నీకు మంచి పేరు ఉంది. నేను ఆబాల గోపాలం నిన్ను ఆదరించారు, గౌరవించారు, అభిమానించారు. మంచి పేరు అంటే గుర్తొచ్చారు. అంటే అంతటి నువ్వు కేవలం ట్విట్టర్లో వీళ్ళ మీద పోస్టులు, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ మీద పోస్టులు పెట్టడానికి దాదాపు 1.5 కోటి వరకు తీసుకున్నాడంట. ఇప్పుడు ఆడు ఉత్తరం ఎందుకు చేస్తాడండి? అతడు బతికి ఎలాగ వెళ్తుంది, డబ్బులు లేకపోతే ఎలా గడుతుంది? అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది కదా, సోషల్ మీడియా సైకిల్ గురించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం కింద ఇతని మీద కేసు నమోదైంది. 6 నెలల వరకు అసలు అరెస్ట్ అయితే బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా లేదంటున్నారు. సో ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు అదంతా కూడా ఇంకా ఆల్రెడీ పోయింది, ఆడ పేరేం లేదు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి రోడ్డు మీద కొట్టేస్తా కూడా ఆవిడ పట్టించుకోండి. మీకు అతను కోర్టుకు వెళ్ళి నా మీద అసలు కేసే లేకుండా చేయమన్నాడు, శశాదలు పోన్నారు కోర్టు. ఇప్పుడు పోలీసులకి చెప్పండి నన్ను అరెస్ట్ చేయొద్దన్నారు, అది ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోమన్నాడు. అంటే నీకు రాడ్ బెండింగ్ చేసిన తర్వాత మాట్లాడతారు వాళ్ళు. అంత భయం ఏంటి నీకు? నువ్వు తోపు కదా, మాఫియా బొంబాయి అంటావు కదా, బొంబాయిలో అంత అంటావు కదా. నీకు అప్పుడు ఏంటో చూపిస్తారు. కమ్మబిడ్డలు, కమ్మరాజ్యంలో రెడ్డి బిడ్డలు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు అన్న కమ్మబిడ్డలే, కాపు బిడ్డలు కూడా ఉన్నారు అక్కడ. కులాలు తీసుకొస్తావా? నీ వెనకాల ఎవరిస్తారు మద్దతు నీకు? తప్పు కదా అది. నీకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ నీకు నచ్చింది, దమ్ముగా మద్దతుదారుని అని చెప్పుకో, పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడు, ఇష్టమైనట్టు మాట్లాడు, విమర్శించి కఠినంగా వాళ్ళతో విధానాల మీద. అలాగే న్యూట్రల్గా ఉండి పర్లేదు, విధానాల మీద విమర్శించి తప్పులేదు. మేమే విమర్శిస్తాం, డైరెక్ట్గా జగన్నే విమర్శిస్తాం. వాళ్ళు అరాచకవాదులు, దోపిడీ దొంగలు, దొంగోళ్ళు కాబట్టి నువ్వు అలా మాట్లాడు, ఎవడొద్దన్నాడు. అంతేగాని వాళ్ళు వ్యక్తిత్వానాలు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు చాలా పెద్ద మనుషులు కాబట్టి నేను నిన్నాళ్ళు తిరగనిచ్చారు. బాలకృష్ణ గారు గట్టిగా ఒకసారి తొడగొడితే అక్కడే గుండె చచ్చిపోతున్నావు. నిన్ను ఎవరో ఫోన్ చేసుకోరు. నువ్వు ఇంట్లో తల్లిని భార్యని కూడా నువ్వు, మీ కూతురు విషయంలో కూడా నువ్వు సరిగ్గా ఒక వ్యక్తిగా కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకో. నువ్వు నీ స్వజనం కూడా నిన్ను ఆదరించలో, నిన్ను అసహించుకుంటున్నారు. రామలింగరాజు గారిని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, జగన్ దగ్గరికి వెళ్ళి సిగ్గులేదా నీకు? రఘురామకృష్ణరాజు గారిని కొట్టి అంత చంపేయడానికి చూశాడు, అతను సంకనాకడానికి సిగ్గులేదా నీకు? అశోక్ గజపతిరాజు గారు ఎలాంటి మనిషి అయినా ఈ సమాజానికి ఎంత చేశారు వాళ్ళు రాజులు. 2 తండ్రి కొడుకులు, 3 రాజులు అన్నట్టు రాజశేఖర రెడ్డి వాళ్ళకు బిడ్డ జగన్మోహన్ రెడ్డి, 3 రాజులను వేధించిన తీరు నీకు తెలవదా? వాడు సత్యన రామలింగరాజు గారు సామ్రాజ్యాన్ని కూల్చారు. ఆయన జైలుకి పోవడానికి కారకులు ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఏం తప్పు చేశాడు? నువ్వు ఆయనతో మళ్ళీ నీ స్నేహితుడు అంటావు. మళ్ళీ అశోక్ గజపతిరాజు గారు. ఇప్పుడు ఎవడు కూడా వదిలే, ఈ 3 మీ రాజులు కదా, కనీసం నీకు 5 కూడా లేదా? వర్మ అన్న పేరు తీసేయి చివర, నీ కులం గట్ట లేకపోతే నీ బోకు నేను పెట్టుకో. నేను ఇంతే అంటావు కదా, రామ్ గోపాల్ వర్మ మీ ఇంటి పేర్లన్నీ మానేసి నేను ఒక పెద్ద బోకు నేను పెట్టుకొని ఈ పేరు తోలు తీసేయండి వేస్తారు. ఎట్టి పరిస్థితులు వదలండి ఇతను శిక్ష పడాలి. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పుత్తూరులో కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే అండి, కొట్టుకడతారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, ఎక్స్రే తీసి సిమెంట్ కొట్టో లేకపోతే ఏదో కొట్టేస్తున్నారు కదా. పుత్తూరులోని ఎక్స్రే గట్ట తీరు. కాలు ఇరిగిపోయింది అనుకో, ఒక పీట మీద అలా స్వాపుగా 2 పట్టుకుంటారు లాగి, అటు ఒక 2 అటు. జాగ్రత్తగానే
వాళ్ళే ఎలా సర్దుతారు అన్నమాట, మనకు సుక్కలు కనపడతాయి. మీకు మామూలుగా ఇరిగిపోయిన కావాలి ఆ రెండు అతుకుతానికి ఎలా కలిపి అప్పడాలుగారు ఉంటుంది కదా, అది ఇచ్చుకుని సాల్వ్ చేస్తారు ఇలా ఒకసారి. అంత లెవెల్ అయిందో లేదండి, లెవెల్ అయిన తర్వాత అప్పుడు బద్దలేసి కడతారు. అలా కట్టాలి నీకు, తీసుకెళ్ళి కుమ్మేసి అలా సాల్వ్ చేస్తే అప్పుడు దారిలోకి వస్తుంది, నీ చుక్కలు కనపడాలి. లేకపోతే ఎక్కడికక్కడ ఈ సినీ జీవితం ఆ సినీ శలభాలలాగా నువ్వేదో అవకాశం ఇస్తావేమో, డైరెక్టర్ అని పాపం వచ్చి ఆడపిల్లలు లేకపోతే నీకు ఔత్సాహికులైన కళాకారులు టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా నీకేదో సహకరిస్తే, నేను రెస్పెక్ట్ ఇస్తే నువ్వేదో తోపు తురుము అనుకుని వాళ్ళు ఎవడో నిర్మాత వస్తే నీ పేరు నీ కాంట్రవర్సీ మీద పెట్టిన డబ్బులకు రూపాయిగా 10 పైసలైనా వస్తుందిలే అని చెప్పి నీ దగ్గర పెట్టుబడి పెడితే వాళ్ళ డబ్బు మీద బతుకుతా. ఈ ఆడపాళ్ళ నువ్వు ఎంత జుగుప్సాగరంగా ఆ నోట్లోంచి మాట్లాడలేము, ఏం చేస్తున్నావో చూసి నువ్వు వాళ్ళ మీద బతుకుతా. పరాన్న జీవి నువ్వు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ సొమ్ములోంచి సొమ్ము తీసుకుని ప్రజల మనసుల్ని పాడు చేస్తున్నావు, నువ్వు ఇరిటేట్ చేస్తున్నావు. నీకు తగిన శాస్తి జరుగుద్ది, తగిన శిక్ష పడుద్ది. నీకు ఫుల్ కోటింగ్ ఉంటుంది, హాఫ్ కోటింగు పావు కోటింగ్ కాదు, నీకు ఫుల్ కోటింగ్ ఉంటుంది. నీ జీవితంలో నీ సాల్వ్ చేస్తారు, నీకు నీ రాడ్ బెండింగ్ జరుగుద్ది. నీకు ఇది జరగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.